హలో అండి అందరికీ. మేమైతే గంగిరెడ్డిపల్లి ఆంజనేయ స్వామికి అయితే వచ్చేసాము. నాకు ఒకసారి హెల్త్ బాగాలేకుంటే గిన మా అత్తమ్మ నాకు బాగా అయితే గిన ఆకు పూజ కట్టిస్తాం స్వామి అని మొక్కున్నారు. అందుకని అయితే ఆకు పూజ కట్టించడానికి అయితే వెళ్ళాము. మాకంటే మా అక్క వాళ్ళే 1 అవర్ ముందు వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఆకు పూజకైతే అన్నీ రెడీ చేసేసారు. మేమైతే ప్రసాదాలు అన్నీ అయితే రెడీ చేసేసి మేము అక్కడికి వచ్చేసాము. స్వామి దర్శనానికి ఇంకా బయలుదేరదాం అనేసి అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాం అనమాట. దర్శనానికి వెళ్తే గుళ్ళో రష్ చూస్తే చాలా ఉందన్నమాట. చాలా అంటే చాలా శ్రావణ మాసం కాబట్టి చాలామంది వచ్చారనమాట. గుడి మొత్తం ఫుల్ అయిపోయింది. మేమైతే ఆకుపూజ కట్టిస్తున్నాం కాబట్టి మమ్మల్ని అయితే సపరేట్గా నిలబెట్టేశారనమాట. వచ్చినాకనైతే వినాయకుడి దర్శనం జరుగుతుందన్నమాట. వినాయకుని దగ్గర కూడా చాలా బాగా అయితే దీపాలు అన్నీ పెట్టారు. తర్వాత అయితే ఆంజనేయ స్వామికి ఆకుపూజ కట్టిస్తుంటే స్వామి మంత్రాలు చదువుతున్నారు. ఆకుపూజ అయితే చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. తర్వాత అయితే మేము ఇంట్లోకి ఏమైనా తీసుకుందాము స్వీట్స్ అని అయితే స్వీట్ షాప్ దగ్గరికి అయితే అంటే ఇక్కడ ఇలాంటివేనండి పెట్టేది. సో అందుకని మేము ప్రసాదం అయితే ఇక్కడే తీసుకొని వెళ్ళాము. ఇది తూట్రాయి అండి. ఇక్కడ కోరికలు కోరుకొని అందులో దూరితే నెరవేరుతాయంట. అంతేకాకుండా ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ రాయి మీద రాయి 5 రాళ్ళు నిలబడి తెగిన వాళ్ళ కోరిక నెరవేరుతుందండి. చాలా వరకు పిల్లలు కాని వాళ్ళైతే ఇక్కడికి వచ్చి దూరేసి రాళ్ళు నిలబెట్టి వెళ్తారనమాట. ఇక్కడ మేము వెళ్ళిన ప్రతి ఒక్కరూ అయితే దూరేశారనమాట. ముసలిళ్ళు పిల్లలు అందరూ అయితే దూరేశారు. తర్వాత మా మరిది అయితే దూరేశారు. తను ట్రాక్టర్ డ్రైవింగ్ చేయడం వల్ల హీట్ ఎక్కువ అవ్వడం వల్ల షర్ట్ అయితే తీసేశారు, ఏమనుకోకండి. తర్వాత అయితే మా వారు దూరేశారు. మా వారు చాలా అంటే చాలా ఈజీగా ఎంత లావన్నా ఉన్నివ్వండి చాలా అంటే చాలా ఈజీగా అయితే దూరం వెళ్ళిపోతారు. సర్లే అని దూరేసి వెళ్ళొచ్చేసారు. అందరూ 3 సార్లు అయితే దూరారనమాట. మా వారు 3 సార్లు, మా మరిది 3 సార్లు అయితే దూరేశారు. తర్వాత అయితే మా అమ్మని అందరూ దూరమని చెప్పారు. అమ్మ అంటే అత్తమ్మ అనమాట. నేను అమ్మ అని పిలుస్తాను. సో మా అత్తమ్మ కూడా దూరేసింది. మా అత్తమ్మ దీన్ని చూడడం ఫస్ట్ టైం అండి, దూరడం కూడా ఫస్ట్ టైమేనంట. సరే అయితే తనైతే చాలా ఈజీగా అయితే దూరెళ్ళొచ్చేసింది. ఇలా తిరిగి మా ఫోటో తీద్దామంటే ఫోటోలు కూడా తీయించుకొని అయితే వెళ్ళొచ్చేసాము. నెక్స్ట్ నన్ను అయితే దూరం అన్నారు. సో నేను కూడా అయితే దూరెళ్ళొచ్చేసాను. లాస్ట్లో అయితే నా శారీ అయితే నా కాళ్ళకి ఇరుక్కొని కొంచెం స్కిట్ అయింది. ఏమంటే పడలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.